హలో ఆల్ వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. టాలీవుడ్ ఆడియన్స్కి ఎస్ఎస్ రాజమౌళి గారు మరో ప్రపంచ స్థాయి సినిమాని సిద్ధం చేశారు. అది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 29th మూవీ. రీసెంట్గా విలన్ క్యారెక్టర్ కుంభ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వీల్ చైర్లో రోబోటిక్ ఆర్మ్స్తో ఈ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ వీడియోలో కుంభ రోల్ సీక్రెట్స్ మరియు మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా రోల్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా నవంబర్ 15th రాబోయే బిగ్ అప్డేట్ని కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూసేయండి. అలానే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా విలన్ కుంభ గురించి మాట్లాడుకుందాం. ఈ రోల్ను మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లే చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ రోల్ వీల్ చైర్కి పరిమితమై ఉంటుంది. ఇది అతనికి ఏదో సీరియస్ ఫిజికల్ ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తున్నారు. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్లో అతని వీల్ చైర్ నుండి 4 రోబోటిక్ చేతులు బయటికి వచ్చాయి. ఇది కేవలం చేతులు కాదు, ఇవే అతనికి స్ట్రెంగ్త్. ఈ టెక్నాలజీని అతనే క్రియేట్ చేశాడా లేదా దొంగలిచ్చాడా అనేది ఈ కథలో మెయిన్ పాయింట్. అయితే ఈ కుంభ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే కొందరు దీనిని క్రిస్ 3లో కాల్ లేదా స్పైడర్ మ్యాన్ డాక్టర్ ఆక్టోపస్ లుక్స్తో పోలుస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే రాజమౌళి మూవీస్లో ప్రతి రోల్కి స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అలానే బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగా రాసుకుంటారు. అయితే రీసెంట్గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్లో కుంభ క్యారెక్టర్ చాలా శక్తివంతంగా ఉంటుందని రాజమౌళి గారే చెప్పారు. ఇక మన మహేష్ బాబు గారి పాత్ర గురించి అఫీషియల్గా ఏమీ చెప్పకపోయినా మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఫోటో, పురాణాల చిత్రాలు, క్లైమాక్స్ గురించి విజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలను బేస్ చేసుకుంటే మహేష్ బాబు ఒక సాహస యాత్రికుడు రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ రోల్కి హనుమాన్ లక్షణాలు ఉంటాయని టాక్ నడుస్తుంది. అంటే స్ట్రైట్గా హనుమాన్ పాత్ర కాకుండా ఆయనకున్న ధైర్యం, సాహసం లాంటి గుణాలు మహేష్ రోల్లో కనిపిస్తాయన్నమాట. అయితే రిలీజ్ చేసిన ప్రీ లుక్లో ఆయన మెడలో ఉన్న నంది, త్రిశూలం లాకెట్ని అబ్జర్వ్ చేస్తే కథలో శివుడు, వారణాసితో సంబంధం ఉన్న మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తుంది. మహేష్ బాబు గారి ఈ రగ్గుడ్ లుక్, స్టంట్స్ కోసం అతను తీసుకున్న శిక్షణ ఈ రోల్ యొక్క గ్రేట్నెస్ని చూపిస్తుంది. అయితే ఈయన క్యారెక్టర్ మెయిన్ పాయింట్ ఏంటంటే పురాతన మిస్టరీని ఛేదించడానికి లేదా విలువైన వస్తువుని కాపాడటానికి అతను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందట. అయితే ఈ అన్వేషణలో మహేష్ బాబుని అడ్డుకోవడమే కుంభ క్యారెక్టర్ యొక్క పాయింట్. అయితే మహేష్ బాబుకి టెక్నాలజీ అడ్డుగా మారితే మహేష్ తన తెలివితేటలతో ఎలా ఫేస్ చేస్తాడనేదే ఈ కథ యొక్క మెయిన్ పాయింట్. అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా ఎంట్రీ కూడా ఎక్సైటింగ్ గా ఉంది. అయితే ప్రియాంక చోప్రా ఈ మూవీలో మహేష్ బాబుకి సహకరించే ప్రొఫెషనల్ గా లేదా రీసెర్చ్ పార్ట్నర్ గా కనిపించే అవకాశం ఉంది. అయితే ఆమె రోల్ కేవలం గ్లామర్ కోసం కాకుండా స్టోరీని ముందుకు నడిపించడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటి ఉంటుందని అంచనా. ఈ మూవీ ఇండియన్ మూవీ స్థాయిని మరొకసారి పెంచబోతుంది. ఇక అందరూ వెయిట్ చేస్తున్న ముఖ్యమైన డేట్ నవంబర్ 15th. అయితే ఈ మూవీ టీం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో సినిమా యొక్క టైటిల్ గ్లిమ్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే గ్లిమ్స్ దగ్గరగా 3 minutes డ్యూరేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మహేష్ బాబు లుక్స్ అండ్ యాక్షన్ విజువల్స్ మనం చూడొచ్చు. అయితే మొత్తంగా చూస్తే యాక్షన్ అడ్వెంచర్ టెక్నాలజీని మిక్స్ చేసిన ఒక మాస్టర్ పీస్ అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కుంభ రోల్ ఈ మూవీకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఈ కుంభ లుక్ మీకు ఎలా అనిపించింది? ఈ మూవీకి టైటిల్ ఏమని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.